నమస్కారం. మొదటి భాగంలో మనం మొదటి శ్లోకాన్ని, ధృతరాష్ట్రుడి మనసులోని మమకారాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం గీతలోని 2వ శ్లోకం మరియు 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధరంగంలో అసలు ఏం జరుగుతుందో సంజయుడు వివరించడం ఇక్కడి నుండే మొదలవుతుంది. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం 2వ శ్లోకం. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. తాత్పర్యం: పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా వ్యూహరచన చేసి ఉండటం చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: ఆచార్య, మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదపుత్రుడైన ధృష్టద్యుమ్నుడు వ్యూహరచన చేసిన ఈ గొప్ప పాండవ సైన్యాన్ని ఒకసారి చూడండి. ఈ మాటల వెనక దుర్యోధనుడి మానసిక స్థితిని మనం గమనించాలి. దుర్యోధనుడి దగ్గర 11 అక్షౌహిణుల సైన్యం ఉంది. పాండవుల దగ్గర కేవలం 7 మాత్రమే. సంఖ్యలో తక్కువ ఉన్న పాండవుల క్రమశిక్షణను చూసి దుర్యోధనుడిలో తెలియని అభద్రతాభావం మొదలైంది. అందుకే తన భయాన్ని దాచుకోవడానికి తన గురువు దగ్గరకు వెళ్ళి, చూశారా ఆచార్య, మీరు విద్య నేర్పిన శిష్యుడే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా వ్యూహం పన్నాడు అని ఎత్తిపొడుస్తూ మాట్లాడతాడు. అంటే తన స్వార్థం కోసం గురువును కూడా రెచ్చగొట్టడానికి వెనకాడలేదు. మన జీవితంలో కూడా ఎదుటివారి ఎదుగుదలను చూసి భయం వేసినప్పుడు మనలోని అహంకారం ఇలాగే బయటకు వస్తుంది. గురువు దగ్గర కూడా వినయం లేనివాడు విజయం సాధించలేడు అని ఈ శ్లోకాలు మనకు హెచ్చరిస్తున్నాయి. మరి పాండవ సైన్యంలోని వీరులను చూసి దుర్యోధనుడు ఇంకా ఏమన్నాడు? ఆసక్తికరమైన ఆ విషయాలను రేపటి వీడియోలో తెలుసుకుందాం. నాతో కలిసి ఈ జ్ఞాన ప్రయాణంలో భాగమవ్వండి. జై శ్రీకృష్ణ.